మనతో పాటు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. అక్క ఎలా ఎలా అంటే ఇప్పుడు వాళ్ళేమో 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి బిల్డింగ్లో పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓ సైడ్ ఏమో భూదాన్ భూములు అని చెప్పేసి వాళ్ళని కొడతా ఉన్నారు, పర్మిషన్ ఉన్న వాళ్ళని కొడతా ఉన్నారు, పర్మిషన్ లేనటువంటి వాళ్ళని కొడతా ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటే ఈ పరిస్థితులను ఎలా అరికట్టవచ్చు? ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే రెమెడీ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆర్టికల్ 21 క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 గ్యారంటీస్ ఎవ్రీ సిటిజన్ రైట్ టు లైఫ్ విచ్ ఇంక్లూడ్స్ రైట్ టు షెల్టర్. సో ఎప్పుడైతే వాళ్ళ హక్కులని కాలరాస్తారో ఖచ్చితంగా రెమెడీ హైకోర్టులో దొరుకుతుంది. కేసెస్ వేయొచ్చు, వాళ్ళని ఆపొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంది. అది కూడా ప్రాపర్గా మోస్ట్ రెస్పెక్టఫుల్గా డిగ్నిటీతోని జీవించే హక్కు ఉంది. సో ఇలాంటి ఒక ఏమంటారు, ఇలాంటి ఒక దురుద్దేశం అనాలా ఏమనాలో, ఇలాంటి ఒక ఫేక్ ఏదో ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఇంతమంది ప్రజల మీద డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. ప్రజల మీద డెవలప్మెంట్ ఉండద్దు, ప్రజలతో కలిసిన డెవలప్మెంట్ ఉండాలి, ప్రజలని కలిపి తీసుకెళ్ళిన డెవలప్మెంట్ ఉండాలి. కానీ ఇక్కడ ప్రజల మీద వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు మా ప్రాణాలన్నా పోయినా మాకు ఓకే, కానీ మా ఇల్లులను మేము పోనివ్వమంటున్నారు. అంటే ఇంత మంచి ఇల్లులను, ఇంత గ్రీనరీ ఉన్నది, ఇదంతా ఒక మంచి నగరాన్ని శిథిలావస్థలోకి తీసుకెళ్ళి దీని మీద మళ్ళీ మీకు 60 ఫ్లోర్ల హై రైజింగ్ బిల్డింగ్ కడితే అప్పుడు బఫర్ జోన్ కాదా? అంటే వాట్ యూ వాంట్ టు మేక్? ఒక నగరాన్ని ఇంత ఇదిగా కూల్చాల్సిన అవసరం ఏముంది? మీరు అన్నట్టుగా భూదాన్ ల్యాండ్ వాళ్ళని అలా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి, అప్రూవల్స్ ఉన్నాయి, ఇన్కమ్ అంటే హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, నల్ల బిల్లు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సెస్లు కడుతున్నా కూడా ఈరోజు వీళ్ళ మీద ఇంత అన్యాయమైన యాక్ట్స్ జరుగుతున్నాయి. అంటే ఎందుకని ఇలాంటి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అద్దంకి దయాకర్ కావచ్చు, ఎమ్మెల్సీ సామా రామ్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అభివృద్ధిని ఆపకండి, అప్పుకోవడానికి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కుట్రలు బంతది, బీజేపీ కుట్రలు బంతది అని చెప్పి చెప్తాను. ఇది నిజంగా బీజేపీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష కుట్ర అనుకోవచ్చు అధికార పక్షం మీద. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా డెవలప్మెంట్కి అగెయిన్స్ట్ కాదు. నేను అదే చెప్తున్నాను, డెవలప్మెంట్ అనేది ప్రజల మీద కాదు, ప్రజలతో కూడిన డెవలప్మెంట్ ఉండాలి, ప్రజలని చేకూర్చిన ఇది ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అవసరం లేని ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేసుకుంటూ ప్రజల ఇల్లులను తీసుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చిన ప్రపోజల్స్ పెట్టి 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి నిద్ర లేక, అసలు వాళ్ళు చెప్తున్నారు ఎన్నెన్ని ఎయిల్మెంట్స్ వచ్చేస్తున్నాయి మాకు, అసలు తట్టుకోలేకపోతున్నాము, అంత బాధగా ఉన్నాం, రాత్రిళ్ళు నిద్ర పడట్లేదు, మరి మా జీవితాలకి, మా పిల్లల భవిష్యత్తుకి ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ మాకు ఒక రైట్ కల్పించింది దాన్ని కూడా కాలరాస్తుంటే కూడా అగైన్ అండ్ అగైన్ ఒకవేళ గవర్నమెంటే ఇలా చేస్తుండే, ప్రజలందరికీ గుడ్ గవర్నెన్స్ కావాలి, లాఫుల్ గవర్నెన్స్ కావాలి, ఇలాంటి ఏమంటారు అన్లాఫుల్ యాక్ట్స్ చేసే గవర్నమెంట్ ఎవ్వరు కూడా ఆశించరు. సో ఇది కంప్లీట్లీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్. సో ఆ కాంగ్రెస్కి డబ్బులు కావాలి. ఎందుకు కావాలి? మనం అందరం 10 రోజుల క్రితం చూసినాం 1000 కోట్లు గాంధీ కుటుంబ అవసరాల నిమిత్తమే 1000 కోట్లు అయితే, మరి వాళ్ళ లగ్జరీకి వాళ్ళకి ఇంకా ఏదన్నా కావాలనుకుంటే మరి ఎన్ని లక్షల కోట్లు? అంటే అవన్నీ కూడా ఈ మొత్తం తెలంగాణని, హైదరాబాద్ని కూల్చేసి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇవన్నిటికీ సమాధానం చెప్పమనాలి వాళ్ళకి. ఏ విధంగా వాళ్ళు ఇల్లులను కూలుస్తారు? పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ కాదా? 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు కూడా ప్రజలు ఈ విధంగా కష్టపడలేదు, ఇప్పుడు ఏడుస్తున్నారు. నేను హైదరాబాద్ వచ్చి 11 ఇయర్స్ అయింది. నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మిడిల్ క్లాసే, అందరు మిడిల్ క్లాసే. ఇక్కడ ఎవరు అప్పర్ రిచ్ వాళ్ళంతా ఎవరు లేరు. ఓకే, బడ్జెట్లో వచ్చిన అపార్ట్మెంట్స్ అందరు కొనుక్కున్నారు. సో దాని ప్రకారం అందరూ మ్యాక్సిమం ఇక్కడ సాఫ్ట్వేరే ఉంటారు. 50-60% నైట్ షిఫ్ట్లు చేస్తాం, నిద్ర సరిగ్గా ఉండదు, కష్టపడి ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ షిఫ్ట్ అవుతూ మా కష్టాలు మేము పడుతూ లోన్ క్లియర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మధ్యలో వచ్చి మా అపార్ట్మెంట్ మొత్తం కూల్చేస్తామంటే దిస్ ఇస్ అన్ఫేర్. యాక్చువల్లీ ఇంకోటి అర్థం కాని విషయం ఏమంటే, వెన్ స్ట్రక్చర్ ఇస్ ఇంపాక్టెడ్ ఓన్లీ ఫర్ లైక్ విత్ ఇన్ 50 మీటర్స్ ఉన్నా కూడా ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం కూల్చేస్తూ అంటున్నారు. దిస్ డజంట్ సౌండ్ టు బి ఫేర్. ఇంకోటి అసలు పాయింట్ ఇక్కడ ఏమంటే, మూసీ రివర్ 50 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది స్ట్రెచ్. గండిపేట చెరువు, సమ్ హిమాయత్ సాగర్ చెరువు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు, అదంతా వదిలేసి ఖాళీ స్థలం చాలా ఉంది. ఏం కట్టాలన్నా న్యూ ఏమన్నా మాన్యుమెంట్స్ కానీ ఇక్కడంతా కట్టొచ్చు. అనవసరంగా మా అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూల్ చేసి ఎందుకు కట్టాలి? అంటే బాపుఘాట్ ఇక్కడే ఉంది కాబట్టి బాపుగారికి సంబంధించిన మనం ఇంకోటి ఎక్స్పాండ్ చేస్తే బాపుఘాట్ మంచిదే కదా, ఒకదాంతోనే ఎందుకు ఉండాలి? లెట్ us have more than 1 బాపుఘాట్స్ విచ్ ఇస్ గుడ్ ఓన్లీ, రైట్? మాదెందుకు కూల్చి చేయాలి? ఇంకొకటి ఇక్కడ నిజంగా కూడా హోటల్స్, రిసార్ట్స్ ఇవేమన్నా వస్తే అంత టాల్ స్ట్రక్చర్ ఉండే బాపుఘాట్ విగ్రహం ఉందరా. దిస్ ఇస్, ఐ మీన్, మనుషులు అన్నాక దే క్యాన్ హ్యావ్ ఫన్ అండ్ ఆల్, బట్
ఆ గాంధీ విగ్రహం ముందర వై షుడ్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ విచ్ ఇస్ నాట్ విచ్ ఇస్ అగేన్స్ట్ వాట్ బాబు హ్యాస్ టాట్ us అంతే కదా. సో దెర్ ఈస్ సో మచ్ ఎంటీ స్పేస్ విచ్ దే క్యాన్ మేక్ యూజ్ ఆఫ్. అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండొచ్చు. దే నీడ్ నాట్ డెమాలిష్ అవర్ బిల్డింగ్స్ అండ్ టేక్ ఫర్దర్ స్టెప్స్. ఇది ఈ 2 పాయింట్స్ అయితే నేను చెప్పాలనుకున్నాను. అంటే ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఎల్ఆర్ఎస్ విషయంలో కానీ అన్ని హెచ్ఎండి అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. నేను కొద్ది గొప్ప మేమందరము అప్రూవల్స్ ఉన్నాయి లేదా అవన్నీ చూసుకొని ఫ్లాట్స్ కూడా కొన్నాం. అప్పుడు అన్ని హెచ్ఎండి అప్రూవల్ ఉంది అన్నందుకే నేను ఇక్కడ ఫ్లాట్ కొన్నాను. మేము ఫోర్ట్ వ్యూ నుంచి వచ్చామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోర్ట్ వ్యూ కేంద్రీయ విహార్ ఇక్కడ నుంచి వచ్చామండి. ఇప్పుడు ఈరోజు మీరు రామన్న గారు రావడం చేశారు. ఎందుకు వచ్చారు వాళ్ళు వాళ్ళ రాజకీయ ఉద్దేశంతో రాలేదు. ఇక్కడ బాధతో మనుషులు బాధలతో పడుతున్నారు. ప్రభుత్వం అనేది బాధ పెడుతుంది, వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలని వచ్చారు. ఇదేదో రాజకీయం చేయడానికి వచ్చింది కాదు. మేము అడిగితే వచ్చారు వాళ్ళు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉన్నది. అదే కానీ ఒకటే సైడ్గా వాళ్ళకి ఏం కావాలో అది నిర్వర్తించడానికి, వాళ్ళకి ఏం కావాలో అది సాధించడానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల సహాయం లేకుండా ప్రజలతో సపోర్ట్ లేకుండా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి మీరు చూస్తున్నారు, ఇంతమంది ఫ్యామిలీస్ ఈరోజు ఆదివారం అయినా ఇంట్లో ఉండి సుఖంగా ఉండొచ్చు కదా. లేదు కదా, సుఖంగా ఉంచితే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుఖంగా ఉంచకుండా ప్రజల్ని కంటిన్యూస్గా బాధలు పెడుతూ మనుషులు బాధ పెడుతూ రోజువారీగా కష్టాలు పెడుతూ ఏం సాధిస్తున్నారో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆయన చేయాల్సిన ఆయన చేస్తున్నారు, ఆయన చెప్పాల్సిన మాటలు చెప్తున్నారు మీడియా ముందు వచ్చి. మీరే ఏం చెప్తారు ఆ మాటలు? అది ఆఫీస్లో కూర్చుంటే తెలియదండి. ఇక్కడికి వచ్చి బయటికి రండి, బయటకు వచ్చి ఒకసారి మాట్లాడండి, ఒకరిని కలవండి. ఆఫీసులకు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేయడం కాదండి. ఇప్పుడు వాళ్ళు చేయాలనుకున్నారు, వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలండి. మేము పోయి వాళ్ళని అడుక్కోవడం కాదు కదా. మేము లీగల్గా ఉన్నోళ్ళం కాబట్టి. వాళ్ళ తమ్ముడు ఇల్లు కూలగొట్టిండా, వాళ్ళ తమ్ముడిది కూడా బఫర్ జోన్ లోనే ఉంది. వాడిది ఏం చేయట్లేదు, వాడి ఇల్లు ఉంది కదా, వాడిది ఏం చేయట్లేదు. ఇంతమంది వదిలేసి పేదోళ్ళ మీద పడడం ఏంటండి? ఫస్ట్ ఆయనది కూలగొట్టుకోమని, ఆయన అభివృద్ధి అంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికాడ నుంచి స్టార్ట్ చేయమనండి. పక్కన పేదోళ్ళ వాళ్ళ ఇల్లు కాదు. చూడండి, ఇక్కడికి రండి, మమ్మల్ని కలవండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు నిజంగా ఏం చేయదలుచుకున్నారు అంటే మేము భాగస్వాములు అవుతాం. ఇప్పుడు మీరు నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడున్న నది సరిపోతుందండి. ఇప్పుడు ఎన్ని గేట్లు ఎత్తినా కూడా నది ఇంతకు మించి పారట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కావాలని కూడా లాస్ట్ టైం వాటర్ గేట్లు ఇంతవరకు ఎప్పుడు మాకు వాటర్ ప్రాబ్లమే లేదు. 2020 ఎత్తేసి మమ్మల్ని భయపెట్టాలని చూసాడు. కానీ ఏం జరగలేదు అది. ఎందుకంటే మా ఇల్లు ఏం బఫర్ జోన్ లో లేవు, నది అనుకున్న బఫర్ జోన్ లేవు, రేవంత్ రెడ్డి అనుకునే బఫర్ జోన్ లో ఉన్నాయి. ఆ రేవంత్ రెడ్డి మనసులో అనుకునే బఫర్ జోన్ లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చేయడానికి ఈ పని అంతా వాడంతా రియల్ ఎస్టేట్ చేసి బిజినెస్ చేసి ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్ రాదు. ఉన్న వరకు పైసలన్నీ మూట కట్టుకొని పోవడానికి ప్లాన్ అంతా చేస్తున్నాడు అంతే.